హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్లాన్ యువర్ ట్రేడ్. రెగ్యులర్గా మనం మంత్ ఎండ్ అంటే మంత్ అయిపోయిన తర్వాత ఆ కరెంట్ మంత్ యొక్క నిఫ్టీ ఇండికేటర్ పర్ఫార్మెన్స్ చెక్ చేసినట్టే. సో డిసెంబర్ 2025 మంత్ పర్ఫార్మెన్స్ కూడా ఒకసారి క్విక్గా చెక్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. అండ్ దాని తర్వాత ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో కంప్లీట్గా ఇండికేటర్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రీగా కావాలంటే ఎలా వాడుకోవాలి అండ్ హౌ టు యూస్ ద ఇండికేటర్, హౌ టు ప్లాట్ ద ఇండికేటర్ అనే డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను. బిఫోర్ దట్ ఈ కరెంట్ మంత్ స్టాట్స్ అనేవి చూద్దాం ఒకసారి క్లియర్గా. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు యూజ్ అవుతుంది. అండ్ ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీ డేటా ఫీడ్లోకి వస్తుంది. ఈ ఎఫర్ట్స్ మీకు యూస్ఫుల్ అనిపిస్తూ ఉంటే అట్లీస్ట్ వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. యా సో ఈ మంత్ కరెంట్ మంత్ స్టాట్స్ని ఒకసారి చూద్దాం. బేసిక్గా ఈ మంత్లో బేసిక్గా మనకి 22 ట్రేడింగ్ సెషన్స్ అనేటివి ఉండే, అంటే 22 వర్కింగ్ డేస్ ఉండింది. అండ్ ఇందులో మనం ట్రేడ్ చేసింది ఓన్లీ 14 డేస్ అండ్ మిగతా డేస్ అంతా చాలా రిలాక్స్డ్ ఉండే. 8 డేస్ అసలు మనకి ఎంట్రీ దొరకలేదు, ఆర్ రిస్క్ రివార్డ్ మ్యాచ్ అవ్వలేదు, ఆర్ మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ట్రేడ్ చేయడం వల్ల మనం ట్రేడే చేయలేదు. అండ్ ఈ 14 ట్రేడింగ్ సెషన్స్లో కూడా మనం ట్రేడ్ తీసుకున్నది ఓన్లీ 17 ట్రేడ్స్. అంటే నాకు తెలిసి ఎవ్రీడే ఒకటే ట్రేడ్. అండ్ ఎప్పుడైతే డేటా లేదో ఆ రోజు మనకి స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు మళ్ళీ మనం రివర్సల్ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి అలా మనకి ట్రేడ్స్ అనేవి దొరికినాయి. అండ్ ఈ 17 ట్రేడ్స్లో మనకి హిట్ అయిన ట్రేడ్స్ 15 అండ్ స్టాప్ లాస్ హిట్ అయిన డేస్ 2. ఈ స్టాప్ లాస్ హిట్ అయినవి కూడా ఓన్లీ మనకి నో డేటా ఉన్నప్పుడు, అంటే ఎప్పుడైతే మనకి ట్యూస్డే డేటా ఉండదు కదా, పొజిషనల్ డేటాతో మనం ఇంట్రాడే ట్రేడ్ చేయం కాబట్టి ఆ టైమ్స్లో మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. సో ఒకసారి క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. మనం రెగ్యులర్గా మనం ఏదైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో, సో ఇన్ కేస్ ఎఫ్ఐఎస్ బేరిష్ ఉండి, ప్రొపరేటరీస్ బేరిష్ ఉండి, ఆర్ ఈవెన్ ప్రొపరేటరీస్ బేరిష్ ఉన్నా కూడా వీళ్ళకి అలైన్ అయ్యి ఉంటాము. అండ్ వీళ్ళకి అలైన్ ఉన్నప్పుడు, అంటే మన వ్యూ బేరిష్ ఉన్నప్పుడు, షార్ట్ సిగ్నల్ వచ్చినప్పుడే మనం ట్రేడ్ తీసుకుంటాం అనమాట. అండ్ ఈ ట్రేడ్ కూడా 1:2 దగ్గర బుక్ చేస్తే మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, అంటే 17 ట్రేడింగ్ సెషన్స్లో 15 ట్రేడింగ్ ట్రేడ్స్ అనేటివి మనం 1:2 బుక్ చేసినా కూడా మనం అరౌండ్ 800 పాయింట్స్ని క్యాప్చర్ చేయగలిగినాం. ఠీకే. సో మనం దాన్ని మనీలోకి కన్వర్ట్ చేస్తే నియర్లీ 36,000. ఈవెన్ మనకి మెంటర్స్ గానీ, మన సీనియర్స్ గానీ చెప్తా ఉంటారు కదా, మీ ప్రాఫిట్స్‌ని ట్రయల్ చేయండి, ట్రయల్ చేస్తే మీకు యూజ్ అవుతది అని. అండ్ రెగ్యులర్‌గా మనం కూడా డిస్కస్ చేసుకునేదే. అండ్ రెగ్యులర్‌గా అది ఫాలో అవుతున్నారో బిట్ బోరింగ్ ఉండొచ్చు, బట్ ఫస్ట్ టైం చూసే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతది. సో చాలా క్రిటికల్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తాను, స్కిప్ అవ్వకుండా చూడండి. యాహ్! సో అదే మనం ప్రాఫిట్స్‌ని ట్రయల్ చేసుంటే 1256 పాయింట్స్‌ని క్యాప్చర్ చేయగలిగే వాళ్ళం అనమాట. దాన్ని మనీలాగా కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుందో చూడండి. ఇదంతా కూడా సింగిల్ లాట్‌తో. అండ్ కరెంట్ జనరేషన్, కరెంట్ ట్రెండ్, కరెంట్ మార్కెట్ లో ఎవ్వరు కూడా సింగిల్ లాట్‌తోని చేయరు. ఓన్లీ థింగ్ ఈజ్ డిసిప్లైన్డ్‌గా ఫాలో అయ్యి చేస్తే సింగిల్ లాట్‌తో ఎన్ని పాయింట్స్‌ని క్యాప్చర్ చేయగలుగుతాం అనేది చూపించాలనేది ఇంటెన్షన్. సో రెగ్యులర్‌గా మనం ఇనీషియల్ సెప్టెంబర్ మంత్‌లో మనం ప్రతి ట్రేడ్‌ని, అంటే ప్రతి సిగ్నల్‌ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆర్ వ్యూ సిగ్నల్‌ని ట్రేడ్ చేస్తే మనం జనరల్‌గా నియర్లీ 1000 పాయింట్స్‌ని క్యాప్చర్ చేయగలిగాం. దాని తర్వాత కొంత మోడిఫైడ్ రూల్స్‌తో చేయడం వల్ల ఏంటంటే స్టాప్ లాస్ అనేవి హిట్ అయినాయి. సో ఎవ్రీ మంత్ కొన్ని డిసిప్లైన్ కోసం మీకు అట్లీస్ట్ అంటే వయోలేట్ చేసి చూపించిన, ఇప్పుడు మాత్రం కంప్లీట్‌గా డిసిప్లైన్‌గా ట్రేడ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది లాస్ట్ మంత్ ఈ మంత్ చూపిస్తా ఉన్నా. 752 పాయింట్స్ అనేది లాస్ట్ మంత్ క్యాప్చర్ చేయగలిగినాం. ఇన్ కేస్ మనం ట్రయల్ చేసి ఉంటే 1024. ఎప్పుడు కూడా మన ట్రయలింగ్ అనేది ఫెయిల్ అవ్వదు. ఓన్లీ థింగ్ ఈజ్ మనకు డేటా లేక మనం ఫియర్ ఫ్యాక్టర్‌తో మనం ప్రాఫిట్స్‌ని ట్రయల్ చేయం. సో ఆర్ హెడ్జ్ చేసి వదిలేసినా కూడా ప్రాఫిట్స్ అనేటివి వస్తాయి. ఇది మనం యాక్సెప్ట్ చేయని ట్రూత్ అనమాట. ఠీకే. ఈవెన్ కరెంట్ మంత్‌లో కూడా మీరే రిజల్ట్స్ చూస్తా ఉన్నారు. అండ్ ఇక్కడ చూడండి, నో ట్రేడ్ డ్యూ టు అన్ అపోజిట్ డైరెక్షనల్ ఫ్లో అన్నట్టు సిగ్నల్ ఉంది. సో ఒకసారి నేను క్విక్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇక్కడ బేసిక్‌గా మనకి ట్రేడ్ ఎందుకు తీసుకోలేదు ఆ రోజు అంటే, మన వ్యూ బుల్లిష్ ఉండే, బట్ బేరిష్ సిగ్నల్ వచ్చింది అండ్ కంప్లీట్‌గా బేరిష్ వెళ్ళిపోయింది. మన వ్యూ బుల్లిష్ ఉండి అది బేరిష్ వెళ్ళిపోయినప్పుడు ఈవెన్ 1000 పాయింట్స్ కిందకెళ్ళినా కూడా ఓఐ సపోర్ట్ చేసినప్పుడే ట్రేడ్ తీసుకుంటాం తప్పిస్తే సిగ్నల్‌కి అనేది ట్రేడే ఉండదు. సో ఎవరైనా నాకు కంప్లీట్‌గా నేను అన్ని ట్రేడ్ చేస్తాను అనుకుంటే దట్ ఈస్ ఫైన్. సో ఇలా 1:6 ఇలాంటివన్నీ కలిపితే కూడా మనకి ఈవెన్ స్టార్టింగ్ మంత్‌లో ఎలా వచ్చింది. సో అరౌండ్ 1000 ప్లస్ పాయింట్స్, 1300, 1600, అంటే ఈ పాయింట్స్‌ని క్యాప్చర్ చేయగలుగుతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఉండకూడదు. డిసిప్లిన్ అనేది ఉండాలి కాబట్టి మన వ్యూ ప్రకారం వచ్చిన ట్రేడ్స్‌ని తీసుకుంటే మనం క్యాప్చర్ చేసే పాయింట్స్ ఇవన్నమాట. అండ్ రిస్క్ రివార్డ్ నాట్ ఫేవరబుల్ ఎలా అంటే నేను అవన్నీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు ప్లాట్ ద ఇండికేటర్ దగ్గర నుంచి మీకు డీటెయిల్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓన్లీ థింగ్ ఈజ్ కొంచెం కాన్సంట్రేషన్‌తో వినండి. మీకు అవసరమైతే
అట్లీస్ట్ బుక్ పెన్ కానీ అలాంటివి చూసుకొని మీకు మనం ఎలా ఈ థింగ్స్ అన్ని ఒకసారి నోట్ చేసి తర్వాత మీరు పేపర్ని చించేసినా కూడా ప్రాబ్లం లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఎప్పుడైతే వింటున్నామో కాన్సన్ట్రేట్ చేసి వింటున్నామో అది ఎక్కడైనా రాస్తే కానీ ఈవెన్ మనం అట్లీస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకున్నా కూడా ఈజీగా అర్థమవుతుంది అనమాట. మన మైండ్ అనేది క్విక్గా అడాప్ట్ చేసుకుంటుంది, అది అలానే మెమొరీగా ఉండిపోతుంది అనమాట. సో ఆ వే కోసం చెప్తా ఉన్నా. అండ్ యా, సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. హౌ టు ప్లాట్ ఇండికేటర్ దగ్గర నుంచి ఇండికేటర్, హౌ టు యూస్ ద ఇండికేటర్ అనే డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను మీకు. సో ఓన్లీ థింగ్ ఈజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇండికేటర్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా మీకు ఫ్రీగా వాడాలనుకుంటే మా మా ట్రేడింగ్ పార్ట్నర్ అలీస్ బ్లూతో అకౌంట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు ఛానల్ డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంది, మమ్మల్ని కన్సల్ట్ చేసినా పర్లేదు. సో మేమే అలీస్ బ్లూ ఎవరైతే టీమ్ ఉంటుందో వాళ్ళతోనే మీకు కాల్ చేయించైనా చూస్తాం. ఆర్ ఈవెన్ ఛానల్లో డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసినా కూడా ఈవెన్ యూ కెన్ అంటే సెల్ఫ్గా నామినేట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఆర్ నాకు ఆల్రెడీ అకౌంట్స్ ఉన్నాయి, మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి, ఐ డోంట్ వాంట్ టు ఓపెన్ ఫ్రెష్ అకౌంట్ అనుకున్నప్పుడు ఈవెన్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ కూడా మేమైతే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. వెరీ నామినల్ ఛార్జెస్, అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, చాలా తక్కువ ఛార్జెస్తో ఇండికేటర్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. సో ఛానల్‌లో మా నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్ ఉంది. సో పింగ్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తాం. తర్వాత మీరు డెసిషన్ అనేది తీసుకోవచ్చు. ఠీకే. యాహ్! అండ్ ఒక్కసారి మీకు మీ ట్రేడింగ్ వ్యూ అంటే మీరేదైతే ఛానల్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ గానీ ఆర్ ఈవెన్ అలీస్ బ్లూతో ఓపెన్ చేసిన ఫ్రీ అకౌంట్ అయినా సబ్స్క్రిప్షన్ బేస్డ్ అయినా సరే ఫార్మ్ ఫిల్ చేయాల్సి ఉంటది. మీ ట్రేడింగ్ వ్యూ ఐడీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటది. సో ఒక్కసారి మీ ట్రేడింగ్ వ్యూ ఐడీ ప్రొవైడ్ చేస్తే పర్సనల్‌గా సో మీ బేసిక్‌గా ఏంటి అంటే, సో మీరు అట్‌లీస్ట్ మీరు ప్లాట్ జేసుకోవాలనుకుంటే, మేము ఇన్విటేషన్ అయితే పంపిస్తాం మీకు. ఈవెన్ అవి ఏవి ఫాలో అవ్వకున్నా గూడా మీకు ఆల్రెడీ ఇన్వైట్ వచ్చుంటది. అండ్ మీరు ఈ ఇండికేటర్ ఐకాన్ పైన క్లిక్ జేసినప్పుడు, మీరిక్కడ క్లియర్‌గా కనిపిస్తా ఉంది చూడండి. ఈ ఇండికేటర్ ఐకాన్ పైన క్లిక్ జేసినప్పుడు, ఈ ఈ ఈ ఈ మెనూ పైన, ఈ ఐకాన్ పైన క్లిక్ జేసినప్పుడు మీకు ఈ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతది. సో, బేసిక్‌గా ఎప్పుడైతే ఇది ఓపెన్ అయితదో ఇందులో ఫేవరెట్స్, మై స్క్రిప్ట్స్ కాకుండా ఇన్వైట్ ఓన్లీ స్క్రిప్ట్స్ ఈ ట్యాబ్‌లోకి అయితే రండి. అండ్ ఇక్కడికొస్తే పీవైటీ నిఫ్టీ సిగ్నల్స్ ఈవెన్ 4.0 గాని, 4.1 గాని అలా మీకు కనిపిస్తా ఉంటది. సో, బిఫోర్ క్లికింగ్ ఆన్ ఇట్ ఒకసారి ఈ ఇండికేటర్‌కి బూస్ట్ ఇవ్వాలి కాబట్టి సో, అట్‌లీస్ట్ ఇక్కడికెళ్ళి ఈ ఐకాన్ పైన ఈ రాకెట్ సింబల్ ఉన్న ఐకాన్ పైన క్లిక్ చేయండి. దాని తర్వాత ఇది క్లోజ్ చేసేసి ఈ ఐకాన్ పైన సపోజ్ ఈ ట్యాబ్ పైన అంటే కంప్లీట్‌గా ఈ స్ట్రక్చర్ ఉంది గదా! ఈ నేమ్ ఉంది గదా! దీనిపైన క్లిక్ చేయండి. సో, దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా ప్లాట్ అయిపోతదనమాట. సో, అదెలా ఏంటి డీటెయిల్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అయితే ఇస్తాను. సో, ఒకసారి క్లిక్ చేశాక మీకిలా మీ ట్రేడింగ్ వ్యూలోకైతే వస్తది. ఇన్ కేస్ ఇలాంటి సిగ్నల్ ఇలా మీకు కనిపిస్తా ఉంది అంటే మీరేంటి ఇది ఈ ఇండికేటర్ అనేది ఓన్లీ నిఫ్టీ 15 మినిట్స్‌లోనే పనిచేస్తా ఉంటది. ఈవెన్ ఇఫ్ యూ గో టు 1 అవర్లీ టైమ్ ఫ్రేమ్ సో, మీకు మళ్ళీ ఒక ఎర్రర్ సింబల్ అయితే కనిపిస్తా ఉంటది. సో, ఇది ఓన్లీ మీకు 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోనే పనిచేస్తది. సో, ఎప్పుడైనా సరే మీకక్కడ ఎర్రర్ కనిపించిందంటే మీ టైమ్ ఫ్రేమ్ సెట్ అవ్వనట్టు. ఆర్ ఇది ఓన్లీ నిఫ్టీ 50కే పనిచేస్తది. అంటే నిఫ్టీ ఇండెక్స్ పైనే పనిచేస్తది. సపోజ్ మీరు ఎస్‌బీఐ తీసుకున్న, ఆర్ బ్యాంక్ నిఫ్టీ తీసుకున్న, ఆర్ ఇంకేదో ఇండిగో స్క్రిప్ట్ తీసుకున్నా, ఐటీసీ తీసుకున్నా గూడా ఈ ఇండికేటర్ అయితే పనిచేయదు. ఇది ఓన్లీ డిజైన్డ్ ఫర్ నిఫ్టీ అనమాట. నిఫ్టీ ఇండైసెస్‌కి. ఠీకే. యాహ్! సో, ఇన్ కేస్ ఇట్లానే మీకు ఎర్రర్ కనిపిస్తా ఉంటే, సపోజ్ ఇలా ఎర్రర్ కనిపిస్తా ఉంటే ఈవెన్ 15 మినిట్స్‌లో ఉన్నా గూడా ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఆర్ ఇది మళ్ళీ డిలీట్ చేసి సేమ్ ఇండికేటర్‌లోకెళ్ళండి. అండ్ ఇక్కడ ఇన్వైట్ ఓన్లీలో మీరు ఇన్ కేస్ ఫేవరెట్ చేసుకుంటే మీ ఫేవరెట్స్‌లోకి వచ్చేస్తది. ఈ ఈ ఇండికేటర్ టైటిల్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ప్లాట్ అయిపోతదనమాట. ఠీకే. యాహ్! ఒకసారి ఇండికేటర్ థింగ్స్ అనేటివి అంటే హౌ టు యూజ్ ద ఇండికేటర్ అనేది కూడా క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, యాహ్! సో, హౌ టు యూజ్ ద ఇండికేటర్. ఈ ఇండికేటర్ ఓన్లీ నిఫ్టీ 50 పైనే పనిచేస్తది. అండ్ దట్ టూ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో. అండ్ జనరల్‌గా ఎప్పుడైనా సరే మనకి సిగ్నల్ అంటే క్యాండిల్ ఫార్మ్ అయ్యేటప్పుడు సో, మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లియర్‌గా. ప్రతి పాయింట్ వింటే ఏంటి అంటే మమ్మల్ని మళ్ళీ డౌట్స్ అడగాల్సిన అవసరం ఉండదు మీకు. సపోజ్ మన వ్యూ బుల్లిష్ ఉంది. ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ బుల్లిష్ ఉన్నారు. అండ్ మన స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉంది అనుకుందాం. సో, సారీ మనకు ఒక సపోర్ట్ జోన్ ఉంది. ఈ సపోర్ట్ జోన్ పైన క్యాండిల్ ఫార్మ్ అవుతా ఉంది. ఈ రేంజ్‌లో క్యాండిల్ ఫార్మ్ అవుతా ఉంది. సో, క్యాండిల్ ఫార్మ్ అయ్యేటప్పుడు ఈ సిగ్నల్ ఉంటది గదా! ఈ సిగ్నల్ అనేది తీసుకోవద్దనమాట. ఓన్లీ క్యాండిల్ క్లోజ్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ మళ్ళీ ఫార్మ్ అవుతుంది అనుకోండి. అప్పుడు దీనికి వర్త్ ఉంటది. సో, ఈ క్యాండిల్ ఏంటి? ఈ క్యాండిల్ ఎప్పుడైనా సరే ఇలా ఫార్మ్ అయ్యేటప్పుడు
దీన్ని మనం అనలైజ్ చేసుకొని పెట్టుకోవాలి తప్పిస్తే ఇది సిగ్నల్ ఫార్మేషన్ కాదు. ఇప్పుడు ఇది ఇది ఈ ఈ ఈ సిగ్నల్ ఉంది బేసిక్‌గా. ఇక్కడ చూస్తే మీకు క్లియర్‌గా అర్థమైపోతది. ఇక్కడ బేరీ సిగ్నల్ ఫార్మ్ అయింది. షార్ట్ సిగ్నల్ ఫార్మ్ అయింది అని. బట్ ఇదే ఈ సిగ్నల్‌ని ఫార్మ్ అయ్యేటప్పుడు దీన్ని బేస్ చేసుకొని ట్రేడ్ అయితే తీసుకోవద్దు. ఈ సిగ్నల్ అనేది స్టేబుల్ అవ్వాలి. స్టేబుల్ అయ్యాక ట్రేడ్ తీసుకోవచ్చు. అండ్ ఎప్పుడైనా సరే మనకి ఇదొక పెద్ద క్యాండిల్ అనుకోండి. మన స్టాప్ లాస్ అనేది ఎలా ఉండాలి జనరల్‌గా మనం స్టాప్ లాస్ అనేది 25-30 పాయింట్స్ ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఠీకే. సో, ఇలా 30 పాయింట్స్ చూసుకొని మన స్టాప్ లాస్ ఎక్కడ సపోర్ట్ జోన్ ఇది అనుకుందాం. ఇక్కడ ఉందన్నప్పుడు నెక్స్ట్ మనకిక్కడ ఫార్మ్ అయిపోయింది. మన స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటే ఎంతొస్తుంది? 50 పాయింట్స్ అలా వస్తది. సో, మనం ఏం చేయాలి? మనకి ఇక్కడి వరకు వస్తేనే మన ఎంట్రీ కాబట్టి నెక్స్ట్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి. నెక్స్ట్ క్యాండిల్ ఇన్ కేస్ బేరిష్ క్యాండిల్ అయినా, ఎలాంటి క్యాండిల్ అయినా సరే ఫియర్ ఫ్యాక్టర్ అనేది అవసరం లేదు. సో, మనకి ఇలా ఫార్మ్ అయినా కూడా విక్స్ అనేటివి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయాలన్నమాట. ఈ పుల్ బ్యాక్‌లో కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. సో, ఇక్కడ అర్థమైంది ఏంటి అంటే పెద్ద క్యాండిల్స్ ఫార్మ్ అయినప్పుడు అసలు ఎంట్రీ అవసరం లేదు. సిగ్నల్ వదిలేసినా పర్లేదు. ఠీకే. ఓన్లీ థింగ్ ఈజ్ మనకి నియర్ బై 40-50 పాయింట్స్ స్టాప్ లాస్ ఉండి మనకి నెక్స్ట్ క్యాండిల్ మనకి ఎంట్రీ దొరుకుతాయి. నెక్స్ట్ 3 క్యాండిల్స్‌లో 2-3 క్యాండిల్స్‌లో మనకి ఎంట్రీ ఉంది అన్నప్పుడు మనం పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయాలి. మన స్టాప్ లాస్ ఆల్వేస్ 25 పాయింట్స్-30 పాయింట్స్ ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఠీకే. యాహ్! అండ్ ఇక్కడ అదే మెన్షన్ చేసినుండే. రెగ్యులర్‌గా మనకేంటి అంటే మీరెప్పుడు చూసిన ఇండికేటర్‌లో మనకి 233 తర్వాత 3 తర్వాత ఎస్పెషల్లీ మనకి సిగ్నల్స్ అనేటివి ఫార్మ్ అవ్వవు. క్లియర్‌గా సిగ్నల్స్ అనేటివి ఫార్మ్ అవ్వవు. మీరెక్కడ చూసినా సరే ఎందుకు అంటే స్పాట్‌లో ప్రైస్ అనేది మూవ్ అవుతా ఉంటది తప్పిస్తే ఆప్షన్స్‌లో పెద్దగా ఇంపాక్ట్ ఉండదు దాని పైన. సో, అందుకని చెప్పేసి అసలు సిగ్నల్సే ఇవ్వదు ఇండికేటర్. దాన్ని అలానే డిజైన్ చేశాము. సో, అదొక మీకు పర్సనల్‌గా చెప్తా ఉన్నాను. 233 తర్వాత ట్రేడ్ చేయడానికి ట్రై చేయకండి. అండ్ ఆల్రెడీ మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటది కాబట్టి ఇది ఐడియానే ఉంటది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎప్పుడైనా సరే స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు స్టాప్ లాస్ తీసుకోండి. అండ్ రెగ్యులర్‌గా 1 ఆర్ 2 సిగ్నల్సే ఇస్తది. అండ్ ఇది ఎలా అలైన్ అయ్యి ఉండాలి? ఏ సిగ్నల్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే ఎవ్రీ డే అనాలిసిస్ వీడియో అనేది వస్తది మీకు. సో, ఎవ్రీ డే అనాలిసిస్ వీడియోలో అంటే ఈవెన్ మీకు ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ బుల్లిష్ ఉన్నారా? బేరిష్ ఉన్నారా? అనేది మనం క్లియర్‌గా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. సో, బేసిక్‌గా ఇక్కడ చూసుకుంటే ఆహ్, ఇప్పుడు మనకేం జరిగింది? లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్. సో, ఇక్కడ వి వర్ బుల్లిష్. బట్ ఆ రోజు నెగెటివ్ సెంటిమెంటో, న్యూసో ఏదో ఒకటి ఇంపాక్ట్ ఉండుంటది. ఇక్కడ మనకు 1000 పాయింట్స్ ఎళ్ళినా గూడా పర్సనల్‌గా నేనైతే ట్రేడ్ చేయను. బికాజ్ నా వ్యూ ఎప్పుడు గూడా ఎఫ్ఐఎస్, డిఐఎస్‌తో సారీ ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్‌తో పాటు అంటే ఎఫ్ఐఎస్ గాని, ప్రొప్రైటరీస్‌తో పాటే ఉంటది కాబట్టి సో, నేను పర్సనల్‌గా ట్రేడ్ చేయను. ఓన్లీ నాకు ఓఐ సపోర్ట్ వస్తే తప్ప. ఠీకే. సో, ఇలాంటి ట్రేడ్స్ అన్నీ అవాయిడ్ చేయడం. అట్ ద సేమ్ టైమ్ మనకి ఈ ఏరియాకొస్తే హై ప్రాబబిలిటీ జోన్ అనుకుంటాం. బట్ ఇక్కడ డైరెక్ట్ గ్యాప్ అప్ అయిపోయింది. అంటే మనకి ఏడీఆర్ వాల్యూ చూసుకుంటే మనకి ఎక్కడ రీచ్ అయింది? సపోజ్ ఈ ఏరియా నుంచి ఇక్కడి వరకి ప్రైస్ వెళ్ళిపోయింది. 150 పాయింట్స్ మార్నింగ్ ఫస్ట్ 30 మినిట్స్‌లోనే వెళ్ళిపోతే మనకి ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 150 పాయింట్స్ అయితే వెళ్ళిపోదు కదా! సో, ఇలాంటి డేస్‌ని కూడా అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ పర్సనల్‌గా టెలిగ్రామ్‌లో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అనేటివి ఇస్తా ఉంటాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరెవరైతే ఈవెన్ ఫ్రీ ఇండికేటర్ యాక్సెస్‌ని తీసుకున్నా ఆర్ ఈవెన్ సబ్స్క్రైబ్ బేస్డ్ తీసుకున్నా గూడా మీకు సెపరేట్ ఇండికేటర్ గ్రూప్ అనేది ఉంటది. అండ్ సమ్ టైమ్స్ అప్డేట్స్ గూడా లైవ్ అప్డేట్స్ అంటే టిప్స్ లాంటివి ఉండదు. ఓన్లీ థింగ్ ఈజ్ డేటా ఎటు షిఫ్ట్ అవుతుంది. అలాంటి ఎగ్జాంపుల్స్ అంటే ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ట్రై చేస్తా ఉంటాం. ఠీకే. ఇదొక పర్సనల్ వ్యూ. అండ్ ఇక్కడ చూడండి ఇది మనకు ట్రేడింగ్ లేదు. అండ్ ఇక్కడ కూడా చూడండి ట్రేడింగ్ జోనే ఫార్మ్ అవ్వలేదు. బికాజ్ సైడ్ వేస్ యాక్షన్. అండ్ ఈవెన్ ఎవరైతే ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు సైడ్ వేస్ ఉన్నా కూడా మనం అయితే తీసుకోమనమాట. ఠీకే. ఇదొక వ్యూ. అండ్ ట్రేడ్ ఎలా ప్లాన్ చేయాలో మీకు క్లియర్‌గా ఇప్పటికే అర్థమై ఉంటది. అండ్ ఇక్కడ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటా స్టెప్ బై స్టెప్. అండ్ మీకు డౌట్స్ వచ్చినా కూడా పింగ్ చేయొచ్చు. ఈవెన్ ఇంతకుముందు వీడియోస్ చూసినా కూడా మీకు ఒక క్లియర్ ఐడియా వస్తది. ఇక్కడ చూస్తే మనకి క్లియర్ ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే ఉంది ఇది. అండ్ సిగ్నల్ ఎక్కడొచ్చింది మనకు చూడండి. సిగ్నల్ అనేది ఈ క్యాండిల్‌కే వచ్చింది. అండ్ మనం ఎక్కడ ఎంటర్ అయినాం పుల్ బ్యాక్. మన స్టాప్ లాస్ ఎంత 23-30 పాయింట్స్. అండ్ నెక్స్ట్ క్యాండిల్‌లోనే మనకి ఎంట్రీ అయితే దొరికింది. బికాజ్ సొంత బుల్లిష్ ఈ విక్ అనేది వచ్చింది. మన టార్గెట్ ఎక్కడ 1:2. 1:2 హిట్ అయ్యాక మనం ట్రైల్ చేసి ఉంటే క్యాండిల్ బై క్యాండిల్ ట్రైల్ చేసి ఉంటే ఈవెన్ 1:3 కూడా పాసిబుల్ అయిపోయింది. ఇక్కడ కూడా చూడండి. సో, మనకి స్టాప్ లాస్ ఇక్కడ జనరల్‌గా మన వ్యూ బుల్లిష్ ఉంటే మన వ్యూ బుల్లిష్ కాబట్టి మన స్టాప్ లాస్ అనేది ఇది ఉంటది.
బికాస్ దీని కిందన ప్రైస్ యాక్షన్ అనేది లేదు. ఈవెన్ ఇఫ్ యూ గో టు అంటే ప్రీవియస్ క్యాండిల్స్ని చెక్ చేసినా కూడా మనకి ఇక్కడ ఏంటి అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఇది ఒక సపోర్ట్ జోన్. ఈ సపోర్ట్ జోన్ తర్వాత హ్యామర్ వచ్చింది, దాని తర్వాత పైకి వెళ్ళింది అండ్ ఇక్కడ చూడండి లాంగ్ సిగ్నల్ వచ్చింది. బట్ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నామా అంటే కాదు. లాంగ్ మన 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 జనరల్ మన స్టాప్ లాస్ ఎంత 25 to 30 పాయింట్స్ మధ్యలో. అండ్ నెక్స్ట్ క్యాండిల్స్లో చూడండి, నెక్స్ట్ 3 క్యాండిల్స్ వరకే ఆ ఛాన్స్ అనమాట. నెక్స్ట్ 3 to 4 క్యాండిల్స్లో మనకి ఎంట్రీ దొరకకుంటే ఆ ట్రేడ్ని వదిలేయాలి కంప్లీట్గా. అలా మీకు ఎవ్రీడే వీడియో చూస్తే ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి కంప్లీట్గా మనం ట్రేడ్ అనేది వదిలేసినాం. సో ఎన్ని క్వాలిటీ సిగ్నల్స్ అనేది చూడండి. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఈవెన్ కొంచెం కిందికి రావచ్చు. ఇది కంప్లీట్గా క్యాండిల్ క్లోజింగ్ బేసిస్లో ఇక్కడ ఎంట్రీ వచ్చింది. ఇక్కడ తీసుకుంటే చూడండి స్టాప్ లాస్ ఎక్కడ వరకు వెళ్తుంది మనకి. స్టాప్ లాస్ అనేది ఈవెన్ 1:2 పెట్టినా కూడా మనకి 55 పాయింట్స్ స్టాప్ లాస్ మనకి హ్యూజ్ అనమాట. మనం ఏదైతే చిన్న క్యాపిటల్తో చేస్తూ ఉంటామో ఇబ్బంది అనిపిస్తుంది. సో మన ఎంట్రీ ఏంటి, ఇది స్టాప్ లాస్గా పెట్టుకొని ఎంట్రీ తీసుకున్నా కూడా మనకి 25-30 పాయింట్స్లో ఎంట్రీ దొరికింది అండ్ 1:2 అనేది తీసేసినాం. దాని తర్వాత ట్రైల్ చేసి ఉంటే ఈవెన్ 1:3 కూడా పాసిబుల్ అయింది. రెగ్యులర్గా సేమ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎంట్రీసే తీసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. సో మనం జనరల్గా నవంబర్ అండ్ డిసెంబర్ కంప్లీట్గా డిసిప్లిన్గా ట్రేడ్ చేస్తే ఎలా ఉంటుంది, అంతకుముందు కనిపించిన ట్రేడర్లో తీసుకుంటే మనకి ఎంత ప్రాఫిట్స్ ఉంటుంది అండ్ ఈవెన్ స్టాప్ లాస్ హిట్స్ అయినప్పుడు కూడా ఎలా ఉంటుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిన. సో ఎవ్రీ మంత్ మనం కన్సిస్టెంట్గా డిసిప్లైన్డ్గా ఉంటే ప్రాఫిట్ చూడండి ఇది మీకే అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఈ ఇండికేటర్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అంటే కంప్లీట్గా ఇన్స్టిట్యూషనల్ డేటా పైన వర్క్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మేము ఏదైతే అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ ఫాలో అవుతామో ఆ మల్టిపుల్ థింగ్స్ అనేటివి వాటిలో ఇంజెక్ట్ చేసినాం. సేమ్ వేలో డిజైన్ చేసినాం కాబట్టి ఇండికేటర్ వాటికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటుంది. టీకే యా. అండ్ మీకు ఇక్కడ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ ఎఫ్ఐఎస్ కానీ ప్రొపరైటరీస్ కానీ బేరిష్ ఉన్నారు. మనం తీసుకున్న ట్రేడ్ బేరిష్. ఈవెన్ ఇక్కడ మళ్ళీ చూస్తే ఎఫ్ఐఎస్ కానీ ప్రొపరైటరీస్ కానీ December 2 రోజు బేరిష్ ఉన్నారు. మనం తీసుకున్న ట్రేడ్ బేరిష్. మనం 1:2 తీసుకున్నాం. మనం జనరల్గా మనకు చాలా తక్కువ అనిపిస్తుంది. మనం 50-60 పాయింట్స్ మూవ్ తర్వాత అట్లీస్ట్ ఎప్పుడైనా సరే 1:2 లేనిది మనం ట్రేడే చేయమన్నమాట. సో 50-60 పాయింట్స్ మూవ్ అయినాక మనకు అందులో వచ్చే 30-40 పాయింట్సే. బట్ ఎండ్ ఆఫ్ ద మంత్ చూసుకునే వరకు మనకు చూడండి ఏ రేంజ్లో ప్రాఫిట్స్ ఉంటాయి అనేది. ఓన్లీ థింగ్ ఈజ్ మన మైండ్కి ఆ సాటిస్ఫాక్షన్ అనేది తెలియదు, కానీ కన్సిస్టెంట్ డిసిప్లైన్ అనేది ఎక్కడి వరకు తీసుకెళ్తుంది మన సక్సెస్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. టీకే. అండ్ స్టాప్ లాసెస్ హిట్ అయినాయి కూడా మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంతకుముందు డేటా లేనప్పుడు మనం ట్రేడే చేయకపోతుండే. బట్ ఈవెన్ ఇప్పుడు స్టాప్ లాస్ తీసుకొని మనం లేదా మనకి తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు ఆపోజిట్ ట్రేడ్ తీసుకున్నా కూడా సక్సెస్ అనేది ఉందన్నమాట. టీకే. సో ఇది ఒక వ్యూ. అండ్ నెక్స్ట్ థింగ్ యా, ఈవెన్ ఇక్కడ మీరు చూడండి ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ బుల్లిష్ ఉన్నారు, మనం బుల్లిష్ ట్రేడ్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ బుల్లిష్ ఉన్నారు, రిస్క్ రివార్డ్ దొరకలేదు, తీసుకోలేదు. బుల్లిష్ ఉన్నారు, రిస్క్ రివార్డ్ దొరకలేదు. అండ్ న్యూట్రల్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ న్యూట్రల్ ఉన్నప్పుడు చూడండి మనకి వీళ్ళు క్లయింట్స్ న్యూట్రల్ ఉన్నారు. బట్ యా ఇక్కడ చూడండి ఎవరైతే ఎఫ్ఐఎస్ మెయిన్గా ఎఫ్ఐఎస్ న్యూట్రల్ ఉంటారు, వీళ్ళు మోడరేట్ బుల్లిష్ ఉంటారు. ఆ రోజు మనకి రిస్క్ రివార్డ్ అనేది ఫేవరబుల్ లేకుండా మనం ఎంట్రీనే తీసుకోలేదు. సో అది సైడ్ వేస్ డేస్ ఉన్నప్పుడు కూడా మనం ట్రేడ్స్ని అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తాం క్లియర్గా. ఇది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగడానికి ట్రై చేయండి. ఈవెన్ కమెంట్స్లో మెన్షన్ చేయండి ఆర్ మా వాట్సాప్ నెంబర్కి చేసినా కూడా మీకు అట్లీస్ట్ హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. టీకే. అండ్ స్టాప్ లాస్ హిట్టింగ్ ఎలా ఉంటుంది అంటే సపోజ్ మనకి ఎంట్రీ దొరికింది. సపోజ్ ఈ ఎంట్రీ దగ్గరే మనం ట్రేడ్ తీసుకుని ఉంటే, అంటే ఈ ఎంట్రీ దగ్గర మనం ట్రేడ్ తీసుకుంటే మన స్టాప్ లాస్ ఎంత 42 పాయింట్స్. కానీ మనం ఎక్కడి వరకు వెయిట్ చేయాలి, జనరల్గా మన డిసిప్లిన్ అనేది ఎప్పుడు కూడా మారకూడదు. సో మనకి నెక్స్ట్ 2-3 క్యాండిల్స్లో ఏంటి మనకి ఎంట్రీ అనేది దొరికింది షార్ట్ సిగ్నల్కి. ఈవెన్ వివర్ డేటా ప్రకారం డేటా లేదు కాబట్టి ట్రెండ్ని ప్రెడిక్ట్ చేసేటప్పుడు సమ్టైమ్స్ ఫెయిల్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏంటి మనకి బేరిష్ వచ్చింది, మన ఎంట్రీ దొరికింది, మన స్టాప్ లాస్ 27 పాయింట్స్. అండ్ 27 పాయింట్స్ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిందా, కాలేదు. ఇది మన స్టాప్ లాస్. ఈ స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వలేదు. నెక్స్ట్ మనకి ఒక హ్యూజ్ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. బట్ జనరల్గా ఎప్పుడైనా సరే ఒక పెద్ద బుల్లిష్ క్యాండిల్ తర్వాత నార్మల్ న్యూట్రల్ క్యాండిల్స్ అలానే వస్తూ ఉంటాయి. ఈవెన్ సిస్టంలో పెట్టి తీసేసినా కూడా పర్లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి సిస్టంలో పెట్టినా కూడా స్టాప్ లాస్ అనేవి హిట్ అవ్వలేదు. మీరు రెగ్యులర్గా ట్రేడ్స్ని చూస్తే మీకే అర్థమవుతూ ఉంటుంది. ఓకే. యా ఇక్కడ చూడండి నెక్స్ట్ మనకి ఇక్కడైతే మనకి జనరల్గా 18-20 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ దొరుకుతుంది ఆప్షన్ చార్ట్లో. 18 పాయింట్స్ ఆర్ 15 పాయింట్స్లోనే మనకి ఎగ్జిట్ అనేది దొరుకుతుంది. ఈవెన్ 5 పాయింట్స్ స్లిప్పేజ్ కూడా ఉండొచ్చు. ఓకే. సో ఇది స్టాప్ లాస్ సినారియో అనమాట. అండ్ దాని తర్వాత ఈ సపోర్ట్ని తీసుకోవచ్చా అంటే కాదు. సో బికాజ్ ఇక్కడ ఎక్కువగా రేంజ్ ఉంది. ఈవెన్ మీరు లైన్ చార్ట్లో పెట్టి చూసుకున్నా కూడా ఇది ఒక సపోర్ట్ అనేది ఫామ్ అయింది కాబట్టి. సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఈ లాంగ్ సిగ్నల్ వచ్చింది
అండ్ ఈ లాంగ్ సిగ్నల్కి వెంటనే ఎంట్రీ తీసుకున్నా కూడా నో ఇష్యూస్, బికాస్ వ్యూ అనేది చేంజ్ అయిపోయింది. ప్రైస్ అనేది ఇక్కడ ఈఎంఎస్ పైన క్లోజ్ అయింది కాబట్టి, సో ఎస్టర్డే. సో ఇదే మనం డిస్కస్ చేస్తున్నాం అంటే, సో రెగ్యులర్గా ప్రైస్ యాక్షన్ని వ్యూని ఫాలో అవుతే ఈ హెడేక్ అనేది ఉండదు. ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎక్కడ ఉన్నారో అక్కడే ట్రేడ్ని తీసుకొని డిప్లాయ్ చేసినా కూడా హెడేక్ అనేది ఉండదు. సో ఇది ఇండికేటర్ గురించి అండ్ పర్ఫార్మెన్స్ గురించి. ఇన్ కేస్ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ మీకు అర్థం అవ్వకుంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. రెగ్యులర్ వీడియోస్ అట్లీస్ట్ 2-3 డేస్ వీడియోస్ చూసినా కూడా మీకు తెలిసిపోతుంది. అండ్ ఈ సిగ్నల్స్ ఎలా కనిపిస్తాయి మీకు ఏంటి అంటే, మీకు ఇక్కడ క్లియర్గా యా ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా తెలిసిపోతుంది. సో ఇక్కడ లాంగ్ సిగ్నల్ తర్వాత ఎంట్రీ చూడండి. ఈవెన్ ఇక్కడ లాంగ్ సిగ్నల్ తర్వాత స్టాప్ లాస్ ఇవ్వలేదు అండ్ ఇక్కడ ట్రేడే చేయలేదు మనం. ఇక్కడ లాంగ్ సిగ్నల్ తర్వాత చూడండి, షార్ట్ సిగ్నల్ తర్వాత చూడండి, ఈవెన్ షార్ట్ సిగ్నల్ క్లియర్గా ఇవైతే బుల్లిష్ ఫ్లాగ్ అండ్ బేరిష్ ఫ్లాగ్స్ ఉన్నాయో ఇవి ఏంటి అంటే బుల్లిష్ మొమెంటమ్ ఉన్నట్టు అనమాట ఇందులో. అండ్ స్ట్రెంగ్త్ చూడండి పైకి ఎలా వెళ్ళింది అనేది. ఈవెన్ ఇక్కడ బేరీ స్ట్రెంగ్త్ చూడండి, మనకి బేరీ సిగ్నల్ వచ్చిన తర్వాత బేరీ స్ట్రెంగ్త్ వస్తే ఏంటంటే మనం మన ప్రాఫిట్స్ని ట్రయల్ చేయొచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది అనమాట ఇది. బికాజ్ ఇది ఓఐ డేటాతో పాటు జనరేట్ అవుతుంది అండ్ సమ్ టైమ్స్ ఈఎంఎస్ని కూడా కన్సిడర్ చేస్తుంది, ఈవెన్ డేస్ హైస్ లోస్ని కూడా కన్సిడర్ చేసే ఈ థింగ్స్ అన్నీ ఇస్తుంది. సో పర్సనల్గా ఇది మేము డిజైన్ చేసిన ఇండికేటర్. ఇనీషియల్ డేస్లో ఏంటి అంటే ఫ్రీ ట్రయల్ పీరియడ్ ఇచ్చినాం, ఫ్రీగా ప్రొవైడ్ చేసినాం. బట్ దాని తర్వాత సో దీనికి ఒక వాల్యూ ఉండాలి అండ్ మీకు కూడా ఒక సీరియస్నెస్ ఉండాలని చెప్పేసి ఆలిస్ బ్లూ అకౌంట్ అయితే ఓపెన్ చేసినాం. అండ్ ఫ్యూ పీపుల్ ఆస్డ్ అంటే ఎలా ఉండింది అంటే అకౌంట్ ఆల్రెడీ మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి, సో డో వాంట్ ఓపెన్ మళ్ళీ ఫ్రెష్ అకౌంట్ వద్దు అన్నట్టుగా అన్నప్పుడు అప్పుడు సబ్స్క్రిప్షన్ బేస్డ్ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. సో ఇన్ కేస్ మీకు ఈ డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేయండి, సో దట్ మీకు డీటెయిల్స్ అన్నీ ఫార్వర్డ్ చేస్తాను. అండ్ మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఎవ్రీ మంత్ కన్సిస్టెంట్గా అంటే డిసిప్లైన్డ్గా తీసుకుంటే ఎన్ని ఉంటాయి. జస్ట్ 14 ట్రేడింగ్ సెషన్సే మనం పార్టిసిపేట్ చేసినాం, అందులో 15 ట్రేడ్సే హిట్ అయినాయి, 2 స్టాప్ లాస్. అట్లీస్ట్ మనం ఇవన్నీ చేసి ఉంటే మనకి స్టాప్ లాస్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ మనం అవాయిడ్ చేసినాం అనమాట. అందుకని హిట్టింగ్ రేషియో టార్గెట్ హిట్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. ఓకే, యా. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ పీవైటీ నిఫ్టీ ఇండికేటర్. అండ్ ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, కోర్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా పర్సనల్గా మెసేజ్ చేయండి, సో దట్ మీకు డీటెయిల్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.